హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంటెలిజెన్స్ బ్యూరోలో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారండి. మొత్తం 4987 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు, రిటర్న్ పరీక్షతో మాత్రమే ఇది ఎంపిక చేస్తారండి. ఓకేనా? ఇది మీకు వచ్చేసి తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. అంటే మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేసుకుంటారో ఆ స్టేట్ రీజనల్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మన ఏపీ తెలంగాణకి అయితే తెలుగు లాంగ్వేజ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇలా ఇంకోటి ఏంటంటే ఎవ్రీ మంత్ 21,700 జీతం అండి. అంటే పే స్కేల్ లెవెల్ 3 21,700 అంటే మీకు దాదాపు 30,000 వరకు శాలరీ అనేది వస్తుంది. ఓకేనా? ఇలాంటి మంచి అవకాశాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. అన్ని వివరాలు తెలుసుకోండి వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మరియు ప్రిపరేషన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా? ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. మనం ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంట్లో వచ్చేసి పోస్ట్ నేమ్ వచ్చేసి సెక్యూరిటీ అసిస్టెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025. మొత్తం కనుక బ్రాంచెస్ కనుక చూసుకుంటే, అంటే ఐబీకి సంబంధించిన ఆఫీస్ కనుక చూసుకుంటే మొత్తం దాదాపు 37 ఆఫీసెస్ ఉన్నాయండి. ఓకేనా? ఇప్పుడు మన దీంట్లో వచ్చేసి ఇవి ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క ఆఫీసు ప్లస్ లోకల్ లాంగ్వేజ్, అంటే ఏ ఆఫీస్కి ఏ స్టేట్కి ఏ ఆఫీస్ ఉందో దానికి సంబంధించిన రీజనల్ లాంగ్వేజ్ అండి. ఓకేనా? ఇప్పుడు హైదరాబాద్ చూసుకుంటే మనకు హైదరాబాద్లో వచ్చేసి తెలుగు లాంగ్వేజ్. ఓకేనా? హైదరాబాద్కి తెలుగు లాంగ్వేజ్, తర్వాత విజయవాడకు కూడా తెలుగు లాంగ్వేజ్ ఉండాలి. ఓకేనా? ఇక వారణాసికి హిందీ. ఎవరైతే లోకల్ లాంగ్వేజ్ ఏదైనా ఒక సబ్జెక్ట్లో హిందీ కానీ ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ చదివి ఉంటే ఆ స్టేట్కి అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భోపాల్ ఉంది, భోపాల్కి హిందీ లాంగ్వేజ్ అనేది ఓకేనా? ఈ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటే సరిపోతుంది. తర్వాత హైదరాబాద్కి తెలుగు, తర్వాత జైపూర్కి హిందీ, మార్వారి, దత్తి, తారి అండ్ వాగ్డి హిందీ ఉంది కదా, దానికి కూడా అప్లై చేసుకోవచ్చు మీరు. అంటే మీరు చదివిన సబ్జెక్టులలో హిందీ అనేది ఉంటే. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ కనుక చూసుకుంటే వేకెన్సీస్ విత్ రిజర్వేషన్ బ్రేకప్. ఇక్కడ మన వేకెన్సీస్ అనేది ఇది టోటల్ రిజర్వేషన్ పరంగా ఉన్నాయి. టోటల్గా వచ్చేసి 4987, అన్రిజర్వ్డ్లో వచ్చేసి టోటల్గా మీకు వచ్చేసి 2471 ఉంది. తర్వాత ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి వచ్చేసి 1015, తర్వాత ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 574, తర్వాత ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 426, తర్వాత ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 501. ఓకేనా? ఇప్పుడు మన హైదరాబాద్ కనుక చూసుకుంటే ఎందుకంటే తెలుగు రీజియన్స్ అనేది హైదరాబాద్, విజయవాడ చూసుకుంటాం కదా. హైదరాబాద్ కనుక చూసుకుంటే మొత్తం 117 వేకెన్సీస్ ఉన్నాయి. ఓకేనా? ఇక విజయవాడ కనుక చూసుకుంటే విజయవాడకు వచ్చేసి 115 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి వచ్చేసి పే స్కేల్ వచ్చేసి ఇది నాన్ గెస్టెడ్ కేటగిరీ అండి ఇది. ఓకేనా? సెంట్రల్ జనరల్ సర్వీస్ ఇది గ్రూప్ సి కేటగిరీ కిందకు వస్తుంది. లెవెల్ 3 21,700 నుంచి 69,100 వరకు పే స్కేల్ అనేది ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇక సోషల్ సెక్యూరిటీ అలవెన్స్ 20% బేసిక్ పే అవన్నీ కామన్గా ఉంటాయి. అందుకనే నేను చెప్పాను కదా 30,000 వరకు అయితే సాలరీ వస్తుంది. ఇక ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఇక ఇక్కడ చూశారు కదా, పొజిషన్ ఆఫ్ డొమికల్ సర్టిఫికేట్, ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నా ఆ స్టేట్కి సంబంధించిన డొమికల్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. దాంతోపాటు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించిన లాంగ్వేజ్ అనేది ఉండాలి. ఓకేనా? ఇక డిజైరబుల్ క్వాలిఫికేషన్, ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇంటెలిజెన్స్ వర్క్. డిజైరబుల్, అది ఎసెన్షియల్ కాదు, లైట్ తీసుకోవచ్చు మీరు. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రాధాన్యత ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఓకేనా? ఇక ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే 18 to 27 years, 17/8/2025 అనేది కట్ ఆఫ్ డేటు. ఇక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది 5 years అనేది కామన్గా ఉంటుంది అందరికీ. ఏజ్ రిలాక్సేషన్ అనేది అన్ని ఎగ్జామ్స్కి ఉన్నట్టు దీనికి కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? ఇక దీనికి వచ్చేసి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి టైర్ 1 ఎగ్జామ్ ఉంటుందండి. టైర్ 1లో వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ MCQs డివైడ్ ఇంటూ 5 parts కంటైనింగ్ 20 questions ఆఫ్ 1 mark ఈచ్ అండ్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ అండ్ లాజికల్ ఎబిలిటీ ఆర్ రీజనింగ్, ఇంగ్లీషు, జనరల్ స్టడీస్. నెగిటివ్ మార్క్ అనేది 1/4, అంటే 4 క్వశ్చన్లు పోతే ఒక మార్క్ అనేది పోతుంది. ఓకేనా? ఇదండి 0.25 నెగిటివ్. 100 మార్క్స్ అనేది ఉంటుంది, 1 hour టైం అనేది ఉంటుంది. 100 questions 100 marks, 1 hour టైం అనేది ఉంటుంది. ఇక టైర్ 2కి వచ్చేసి రిటర్న్ ఎగ్జాము, డిస్క్రిప్షన్ టైప్. ఇది అంటే మీరు ఏదైనా ఒక ట్రాన్స్లేషన్ ప్యాసేజ్ ఇచ్చేసి దాన్ని తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ రాయమని చెప్పేసి అంటారు. అంటే లోకల్ లాంగ్వేజ్ అది. దానికి 50 మార్కులు ఉంటుంది, దానికి కూడా 1 hour ఉంటుంది. ఇక టైర్ 3 అనేది ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఓకేనా? ఇలా ఉంటుంది. ఇక ఫస్ట్ టైర్ 1లో వచ్చేసి కట్ ఆఫ్ తీస్తారండి. 100 marks ఎవరైతే హైయెస్ట్ తీసుకుంటారో వాళ్ళని తీసుకొని దాంట్లో ఒక పోస్ట్కి 10 times, అంటే ఒక పోస్ట్కి 10 మందిని తీసుకొని సెకండ్ టైర్ 2కి క్వాలిఫై చేస్తారు. ఇది చేస్తారండి, ఎలిజిబుల్ చేస్తారు. టైర్ 2లో ఎవరైతే 50కి 20 మార్కులు సాధిస్తారో వాళ్ళకి వచ్చేసి వాళ్ళని టైర్ 2 క్వాలిఫైయింగ్గా చేస్తారు. ఓకేనా? కానీ మీకు జాబ్ చేసేది మాత్రం మొత్తం టైర్ 1. ఫస్ట్ ఎగ్జామ్ అనేది మీకు కంపల్సరీ రావాలి.
ఫస్ట్ ఎగ్జామ్లోనే మీరు టైర్ 1లోనే మంచి మార్క్స్ తెచ్చుకుంటే అది జాబ్ డిసైడ్ ఇదండి. ఓకేనా. ఇక సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఎవరి స్టేట్లో వాళ్ళకే ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకేనా. 26 జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. 8 ఆగస్టు 17 అనేది లాస్ట్ డేట్. ఓకేనా. ఇదండి దీనికి సంబంధించి. ఇది అప్లికేషన్ ఫీజు అనేది ఆల్ క్యాండిడేట్స్ కంటే నార్మల్గా ఓబీసీ వాళ్ళకైతే 550 రూపీస్, లేడీస్కి అయితే 450. తర్వాత లేదు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మెన్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏం లేదు. ఇక క్యాండిడేట్స్ మిగతా అందరికీ 550 రూపీస్ అనేది ఉంటుంది. దీని ఎస్సీ ఎస్టీ వల్ల కూడా నాకు తెలిసి 50 రూపీస్ అనే ప్రాసెసింగ్ ఛార్జ్ అనేది తీసుకుంటారు. ఓకేనా. దీనికి సంబంధించి ప్రిపరేషన్ టిప్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీని సిలబస్ ఏంటిది అనేది నేను ఒక సపరేట్గా దీనికోసం ఒక వీడియో చేస్తానండి. ఓకేనా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఓకేనా. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వీడియోని. ఓకేనా. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఎవరైతే జాబ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక మంచి అవకాశమే చెప్పుకోవచ్చు మనం ఇది. ఓకేనా. దీనికోసం నేను స్పెషల్గా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే మనం ఇందులో జాబ్ కొట్టచ్చు అని ఒక సపరేట్గా మీకోసం ఒక వీడియో చేస్తానండి. ఓకేనా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మళ్ళీ మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అండి.